హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం టాప్ 5 ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి. ఇవి వచ్చి బ్యాటరీ పరంగాను అలాగే కాస్ట్ పరంగా గాను ఎక్కువ ఉండేదన్నమాట. బ్యాటరీ హై ఎండ్ బ్యాటరీ వెహికల్స్ అనమాట ఇవి. వీటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మీకు ఈ వెహికల్స్లో ఏ వెహికల్ నచ్చింది అనేది నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అన్నీ హై ఎండ్ వెహికల్స్ అండి. ఇప్పుడు రాబోతున్నాయి, కొన్ని లాంచ్ అయ్యి ఉన్నాయి, కొన్ని లాంచ్ కావాల్సింది ఉన్నాయి. కాబట్టి ఈ వెహికల్స్ అన్నీ మీకు చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకు హై ఎండ్ వెహికల్స్ అని మనం చెప్తున్నాం అనేది. మొత్తం ఈ వీడియోని క్లియర్గా మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఒకవేళ హై ఎండ్ వెహికల్ కొనాలనుకునే వాళ్ళకి ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ముందుగా మనం ఐక్యూబ్ ఎస్టీ గురించి మాట్లాడుకుందాం. ఐక్యూబ్ ఎస్టీ ఇది కూడా వెహికల్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకు ఐక్యూబ్లో పెద్దగా కంప్లైంట్స్ అయితే లేవు. దీంట్లో ఏమంటే మెయిన్ హబ్ మోటార్ అయితే వస్తుంది, BLDC హబ్ మోటార్. ఇది కొద్దిగా ఓల్డ్ ఫ్యాషన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు న్యూ ఫ్యాషన్ మనకు అన్ని PMSM మోటార్లు, ఇలాంటి మిడ్ డ్రైవ్ మోటార్స్ లాంటివి, చైన్ డ్రైవ్ ఇలాంటివన్నీ వచ్చేసాయి అనమాట. వీళ్ళు ఇంకా హబ్ మోటార్లోనే ఉన్నారు. అంటే వీళ్ళు ఐక్యూబ్ ఎస్ ముందున్న వెర్షన్లో అన్నీ అయిపోయి ఐక్యూబ్ ఎస్టీ తీసుకొని వచ్చినా కూడా ఇప్పటికి కూడా వీళ్ళు దీని మీదనే ఉన్నారనమాట. అదొకటి నాకు కొద్దిగా మైనస్ అనిపించింది. ఇక దీంట్లో బ్యాటరీ విషయానికి వస్తే 5.1 kWh బ్యాటరీ అయితే ఉంది. అంతేకాకుండా రేంజ్ మనకు 150 కిలోమీటర్స్ రేంజ్ వస్తుందన్నమాట. మోడ్స్ 2 ఉంటాయి. దీంట్లో ఎకనామీ మోడ్ 150 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే పవర్ మోడ్లో 110 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుందన్నమాట. ఇది మనకు BLDC హబ్ మోటార్తో వస్తుంది. 4.4 kWh తో మనకు ఈ హబ్ మోటార్ అయితే వస్తుందన్నమాట. స్పీడ్ చూసుకుంటే మనకి 82 కిలోమీటర్స్ స్పీడ్ ఉంటుంది. 32 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ అయితే డిస్ప్లే వస్తుందన్నమాట. డిస్ప్లే పరంగాను వెహికల్ అయితే చాలా బాగుంటుంది. డిస్ప్లే కూడా బాగుంటుంది అనమాట. బూట్ స్పేస్ చూసుకుంటే మనకు 32 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. ఫ్రంట్ DRL లైట్స్ వస్తాయి. అలాగే మనకు హెడ్ ల్యాంప్ వస్తుంది కింద. అలాగే మనకి ఇక్కడ వచ్చి నెంబర్ ప్లేట్ లాంటివి. అలాగే సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. బ్యాక్ మనకు అడ్జస్టబుల్ డ్యూయల్ షాక్ సస్పెన్షన్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా సస్పెన్షన్ అయితే ఉంటుంది. బ్రేకింగ్ కూడా మనకు అడ్జస్ట్మెంట్ బ్రేకింగ్ అయితే వస్తుంది. మనకు లుక్ పరంగా కానీ, బూట్ స్పేస్ కానీ, అలాగే మనకు కాల్ పెట్టుకునే చోట స్పేస్ కానీ అన్నీ కూడా దీంట్లో బాగుంటాయని చెప్పొచ్చు. కాస్ట్ విషయానికి వస్తే ఇది 2,10,000 రూపాయలు కాస్ట్ అయితే వస్తుందన్నమాట ఆన్ రోడ్ ప్రైస్. ఇది కొంచెం ఎక్కువ కాస్ట్ అని చెప్పొచ్చు ఈ బ్యాటరీ ప్యాకప్కి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు నెక్స్ట్ బ్రిస్క్ ఈవీ గురించి మాట్లాడుకుందాం. ఇది మనకు లాంచ్ కావాల్సింది ఉంది. అంటే ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్ కానీ లేదా ఎండింగ్ లోపల ఇదైతే లాంచ్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. వెహికల్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇవన్నీ రావాలి యాక్చువల్గా. ఎందుకంటే హై రేంజ్ ఉంటే మనకు లాంగ్ జర్నీ చేసేదానికి ఉపయోగపడుతుంది అనమాట. రేంజ్ ఎక్కువ వస్తే ఇందులో మనకు రేంజ్ అన్నీ ఎక్కువగా ఉంటుంది. దీని స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే బ్యాటరీ వచ్చి మనకు 4.5 kWh బ్యాటరీ అయితే దీంట్లో రావడం జరిగింది. అలాగే రేంజ్ చూసుకుంటే మనకు 200+ రేంజ్ అయితే ఉంటుంది. మనకు ఖచ్చితంగా ఒక 180 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే వస్తుందన్నమాట. 4.5 kW కాబట్టి. నెక్స్ట్ దీంట్లో మనకు టాప్ స్పీడ్ చూసుకుంటే 94 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంటుంది. 750 వాట్స్ మనకు ఛార్జర్ అయితే వస్తుందన్నమాట, ఫాస్ట్ ఛార్జింగ్. అలాగే దీంట్లో రీజన్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. 0 to 40 కిలోమీటర్స్ 3.6 సెకండ్స్లోనే ఇది చేరుకుంటుంది అనమాట. దీంట్లో కలర్స్ పరంగా చూసుకుంటే గ్రీను, రెడ్ ఉంటుంది. అలాగే మనకు వైట్ కలర్ ఉంటుందన్నమాట, ఓపెల్ వైట్. అలాగే ఇందులో బ్లాక్ కలర్ కూడా వస్తుంది మనకు, ప్యాంథర్ బ్లాక్ అనమాట. ఈ విధంగా కలర్స్ అయితే వస్తాయి. అలాగే మనకు సిల్వర్ కలర్ కూడా దీంట్లో ఉంటుంది. రెడ్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట. ఇంకా IPX7 రేటింగ్స్ కూడా ఉన్నాయి బ్యాటరీకి. ఇది 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. 5.5 kW మోటార్ అయితే దీంట్లో వస్తుందన్నమాట. 22 Nm టార్క్ అయితే ఉంటుంది. దీంట్లో eSIM ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. 5G + వైఫై ఇందులో సపోర్ట్ చేస్తుంది. ఒక మంచి సెల్స్ని దీంట్లో వాడారని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే వీళ్ళు చాలా కాలం దీని మీద రీసెర్చ్ చేసి తర్వాత మంచి బ్యాటరీస్ అన్ని వీళ్ళు ఓన్ బ్యాటరీ తీసుకొని వచ్చారనమాట, NMC. అలాగే మనకు దీంట్లో లిథియం నికెల్ మ్యాగ్నీషియం అనే బ్యాటరీని అయితే తీసుకొచ్చారు. IPX7 రేటింగ్ కూడా దీనికి ఉందన్నమాట. బ్యాటరీ సిస్టమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళు అన్ని పర్ఫెక్ట్గా తీసుకొచ్చారని చెప్పొచ్చు. మనకు బ్యాటరీస్ ఏదైనా పోతే ఆ బ్యాటరీని మాత్రం మార్చుకుంటే చాలు. బ్యాటరీ ప్యాకప్ అయితే మన కాల్ దగ్గర అయితే బ్యాటరీ ప్యాకప్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా వెహికల్ అయితే ఉంటుంది. మనకు 4.5 kW
బ్యాటరీ అయితే వస్తుంది. 7.5 అవర్స్ ఛార్జింగ్ టైం అయితే పడుతుంది అనమాట. ఇది కొంచెం ఎక్కువ ఛార్జింగ్ టైం అని చెప్పొచ్చు. ఇంక ఇందులో మోటార్ గురించి చూసుకుంటే 6.5 కిలోవాట్ మోటార్ అయితే దీంట్లో వస్తుంది అనమాట. టార్క్ మన 160 Nm టార్క్ అయితే ఉంటుంది. టాప్ స్పీడ్ చూసుకుంటే మనకి 94 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వస్తుంది అనమాట. అలాగే 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే వస్తుంది. దీంట్లో ఆల్ ఓటీ అప్డేట్స్ మనకు బిల్ట్ ఇన్ GPS లాంటివి అన్నీ వస్తాయి అనమాట. రివర్స్ మోడ్, రీజన్ మోడ్ ఇవన్నీ కూడా దీంట్లో వచ్చేస్తాయి అనమాట. అన్ని మొబైల్ యాప్ మనకు హై బ్రిస్క్ ఇవన్నీ ఉంటుంది. ఇట్లా కాస్ట్ చూసుకుంటే మనకు 1,65,000 ఆరిజిన్ వస్తుంది అనమాట. అలాగే దీంట్లో 1,39,000 కూడా వస్తుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఇట్లా రెండు మూడు వెహికల్స్ ఉన్నాయన్నమాట, ఆరిజిన్ ప్రో లాంటివి. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే సింపుల్ వన్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్ వన్ కూడా ఉంది, కానీ ఇది లాంచ్ అయితే అయిపోయింది, అన్ని చోట్ల డెలివరీస్ అయితే ఉన్నాయి. కానీ మనకు వచ్చి ఆంధ్రాలో ఓన్లీ విజయవాడలో మాత్రమే దీనికి ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉందన్నమాట. అవైలబిలిటీ నాకు తెలిసి తక్కువ అని చెప్పొచ్చు. స్టైలిష్ లుక్ అయితే మనకు ఇంచుమించు మొత్తం ఏథర్ ఎలా ఉంటుందో అదే విధంగానే ఉంటుంది, పెద్దగా తేడాలు ఏమి ఉండవు అనమాట. వెహికల్ చూడడానికి కూడా ఒక మంచి స్పోర్టీ లుక్తో అయితే వస్తుంది అనమాట. వెహికల్ దీంట్లో మనకు బ్యాటరీ చూసుకుంటే 5 కిలోవాట్ అవర్ బ్యాటరీ అయితే దీంట్లో వస్తుంది అనమాట. 5 కిలోవాట్ అవర్. ఇందులో వచ్చి డ్యూయల్ బ్యాటరీ ఉంది, సింగిల్ బ్యాటరీ ఉంది అనమాట. సింగిల్ బ్యాటరీ వచ్చి 3.5 కిలోవాట్, దాంట్లో మనకు 30 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. అలాగే మనకు అది 5 కిలోవాట్ అనుకుంటే 3.5 కిలోవాట్ ఒకటి, 1.5 కిలోవాట్ ఒకటి ఎక్స్ట్రా బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. 3.5 కిలోవాట్ ఫిక్స్డ్ బ్యాటరీ, ఎక్స్ట్రా బ్యాటరీ వచ్చి మనకు 1.5 కిలోవాట్ అయితే వస్తుంది అనమాట. 3.5 కిలోవాట్ వరకు మనకు 90 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అంటే 100 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వరకు వెళ్తుంది అనమాట. అలాగే మనకు 1.5 కిలోవాట్ కి వచ్చేటప్పటికి మనకు 45 కిలోమీటర్స్ అంటే ఎక్కువ మోడ్కి అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. 90/90 12 ఇంచెస్ టైర్స్ తో వస్తుంది. మనకు డ్యూయల్ డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకు మోనోషాక్ సస్పెన్షన్ వస్తుంది. ఫ్రంట్ మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ డ్యూయల్ వస్తుంది అనమాట. ఈ విధంగా మనకు ఫుట్ బోర్డ్ గానీ అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉంటాయని చెప్పొచ్చు. రేంజ్ చూసుకుంటే మనకు 248 కిలోమీటర్స్ రియల్ రేంజ్ అండి. రియల్ రేంజ్ దీనికి వచ్చి 200 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉందని వాడే వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అలాగే చూసారు కదా మనకు ఒక బ్యాటరీ ప్యాక్ ఎక్స్ట్రా అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చి 1.5 కిలోవాట్ ఉంటుంది. అలాగే 3.5 కిలోవాట్ లోపల మనకు ఫిక్స్డ్ అయితే వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇందులో లోపల లైట్ కూడా ఉంది, మంచి గ్యాబ్రిల్ అయితే వచ్చింది అనమాట. మనకు 8.5 కిలోవాట్ మనకు మోటార్ అయితే వస్తుంది. 72 Nm టార్క్ అయితే ఉంటుంది అనమాట. కాస్ట్ చూసుకుంటే మనకు 1,84,548 రూపీస్ మన ఆంధ్ర ప్రైస్ అయితే ఉందండి. ఇది దీని స్పెసిఫికేషన్ అయితే కనుక మనకు ఇది బెల్ డ్రైవ్ మోటార్ అయితే వస్తుంది. అలాగే మనకు లోపల మోనోషాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ మోటార్ అయితే చూడండి, మోటార్ మనకు లోపల 8.5 కిలోవాట్ మోటార్ అయితే దీంట్లో వస్తుంది అనమాట. ఒక స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో సూపర్గా వచ్చిందని చెప్పొచ్చు. మనకు ఫుట్ బోర్డ్ కానీ అన్నీ కూడా దీంట్లో బాగుంటాయి. దీని కాస్ట్ మనకు ముందుగా చెప్పినట్టు 1,84,548 రూపీస్ అనమాట. ఫ్రెండ్స్, ఇంకా మనం ఓలా S1 Pro ప్లస్ మోడల్ గురించి తెలుసుకుందాం. ప్రో ప్లస్లో మనకు 2 మోడల్స్ అయితే వస్తాయన్నమాట. 5.3 కిలోవాట్ ఒకటి, 4 కిలోవాట్ ఒకటి, 2 బ్యాటరీ ప్యాకప్ అయితే వస్తుంది. రేంజ్ చూసుకుంటే మనకు 320 కిలోమీటర్స్ రేంజ్, 242 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. మోటార్ పవర్ చూసుకుంటే మనకు 7 కిలోవాట్ మోటార్ పవర్ వస్తుంది. పీక్ పవర్ చూసుకుంటే మనకు 13 కిలోవాట్ పీక్ పవర్ అయితే వస్తుంది అనమాట. దీనివల్ల టాప్ స్పీడ్ మనకు 125 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. అలాగే ఇది యాక్సలరేషన్ చూసుకుంటే 0 to 40 కిలోమీటర్స్ 2.1 సెకండ్ లోనే చేరుకుంటుంది అనమాట. అలాగే దీని బూట్ స్పేస్ చూసుకుంటే మనకి 34 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వచ్చింది అనమాట. అలాగే ఇది వచ్చి రేంజ్ మనకు చూసుకుంటే మనకు 320 to 240 కిలోమీటర్స్ 2 రేంజ్ అయితే వస్తాయి. మనకు కాస్ట్ విషయానికి వస్తే దగ్గర 1,80,000 పైన అయితే ఇది ఉంటుందన్నమాట. అలాగే మనకు 320 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ అయితే దీంట్లో రావడం జరిగింది. మనకు మంచి గ్యాబ్రేల్ ఇచ్చాడు. అలాగే మనకు సీటింగ్ చేంజ్ చేశారు, డ్యూయల్ టోన్ సీట్ అయితే తీసుకురావడం జరిగింది. అలాగే 90/90 12 ఇంచెస్ టైర్తో వస్తుంది. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. బ్యాక్ మనకు మోనోషాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. అలాగే దీంట్లో బిల్డ్ క్వాలిటీ అయితే ఒక రకంగా బాగా చేశారని చెప్పొచ్చు. బ్రేకింగ్ కూడా మనకు బ్రేకింగ్ అయితే చేంజ్ అయింది. 2 పక్కల మనకు డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట, ఫ్రంట్ బ్యాక్. అలాగే బ్రేకింగ్ సిస్టమ్ని వీళ్ళు వైర్ బై బ్రేకింగ్ అని తీసుకొచ్చారనమాట. ఇది కొత్తగా ఈసారి తీసుకొచ్చారు. అలాగే ఫుల్ చైన్ కవరు చైన్తో వస్తుందన్నమాట. మోటార్ కూడా ఇది మనకు మిడ్ డ్రైవ్ మోటార్ అయితే లోపల వస్తుంది. అలాగే ఫుల్ చైన్ కవర్ దీంట్లో రావడం జరిగిందనమాట. ఈ విధంగా మనకు సైడ్ స్టాండ్ అలాంటి ఇండికేటర్స్ కానీ ఫ్రంట్ అన్ని వాళ్ళు ఏం చేంజ్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళకు ఓలా అంటే ఒక యూనిక్ స్టైల్ అనమాట ఇది. కాబట్టి వీళ్ళు దీంట్లో ఆ చేంజెస్ ఏం తేలేదు, కానీ మనకి ఏం కావాలనో దాన్ని అయితే తీసుకొచ్చారు. 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. అలాగే దీంట్లో మనకు రీజన్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అన్ని కూడా దీంట్లో బాగుంటాయి అనమాట. అలాగే బ్రేకింగ్ లో వీళ్ళు ఈసారి ABS బ్రేకింగ్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారనమాట. ఇలాగైతే వెహికల్ అయితే ఈ విధంగా ఉంది. దీని కాస్ట్ చూసుకుంటే 1,80,000 పైన అయితే ఉందన్నమాట.
ఇందులో 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ వస్తుంది, MoveOS 5 పైన అయితే వస్తుంది అనమాట. ఇది అందులో అన్ని చేంజెస్ అయితే తీసుకొచ్చారు, MoveOSలో చేంజెస్ అయితే చాలా వరకు తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇంకా దీంట్లో కాస్ట్ విషయానికి వస్తే ఓలా S1 Pro ప్లస్ థర్డ్ జనరేషన్లో వచ్చి 5.3 కిలోవాట్ 4 కిలోవాట్ రెండు ఉన్నాయి. అలాగే 141 కిలోమీటర్ టాప్ స్పీడ్, 128 కిలోమీటర్ టాప్ స్పీడ్, ఈ విధంగా రెండు చేంజెస్ వస్తాయన్నమాట. కాస్ట్ చూసుకుంటే 1,54,999 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. 1,87,000 వరకు మనకు మెయిన్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలా అలాగే దీంట్లో ఓలా S1 Pro థర్డ్ జనరేషన్ కూడా ఉంది. దీంట్లో 1,14,999 రూపీస్ నుంచి ఇందులో స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే 4 కిలోవాట్ 3 కిలోవాట్ మనకంటే ఓలా S1 ఎయిర్ తీసేసి వీళ్ళు ఓన్లీ S1 Proని తీసుకొచ్చారు. ఇంకా మనము రివోట్ గురించి మాట్లాడుకుందాం. రివోట్ NX100 ఇది నాకు చాలా ఇష్టమైన వెహికల్ అనమాట. ఎప్పుడు లాంచ్ అవుతుందని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఈ ఇయర్ ఖచ్చితంగా లాంచ్ చేస్తారు, ఎందుకంటే దీని మీద అన్నీ అయిపోయింది, లాంచింగ్ అయితే అయిపోయింది. ఇంకా మనకు వెహికల్ డెలివరీ చేయాలి. దీంట్లో ప్రీ బుకింగ్ అయితే ఉందన్నమాట. వెహికల్ మీరు చూడండి, లుక్ వైజ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. 7.84 ఇంచెస్ టచ్ స్క్రీన్ అయితే దీంట్లో వస్తుందన్నమాట. అలాగే మనకు బ్యాటరీ బ్యాకప్ కానీ చాసెస్ కానీ చాలా సూపర్గా ఉంటుంది. డాష్ కెమెరా ఉంటుంది. అలాగే మనకు లెగ్స్తో బూట్ స్పేస్ ఓపెన్ చేసే సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో వచ్చి 45 లీటర్స్ స్టోరేజ్ బూట్ స్పేస్ అయితే దీంట్లో వస్తుందన్నమాట. అలాగే మనకు ఫుల్ హెల్మెట్, 2 హెల్మెట్లు పెట్టుకునే అంత స్పేస్ అయితే దీంట్లో ఉంటుంది. అలాగే మనకు ఫ్రంట్ LED హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. 5.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ అయితే దీంట్లో వస్తుందన్నమాట. మనకు అన్ని సిస్టమ్ కూడా హైలీ ఎఫిషియెంట్, మనకు చాలా PMSM మోటార్తో వస్తుంది. 6 కిలోవాట్ అవర్ 6 కిలోవాట్స్తో PMS మోటార్ అయితే దీంట్లో వస్తుందన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ మనకు సింగిల్ సస్పెన్షన్ వస్తుంది, ఫ్రంట్ డ్యూయల్ సాక్ సస్పెన్షన్ అయితే వస్తుందన్నమాట. ఖచ్చితంగా దీన్ని తీసుకురాబోతున్నారు అనమాట. 100 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వస్తుంది, 1000 వాట్స్ ఆన్ బోర్డ్ ఛార్జర్తో వస్తుందన్నమాట. 4.5 కిలోవాట్ అలాగే మోటార్ అయితే దీంట్లో వస్తుంది. 7.84 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది. 4G ఇది కూడా వస్తుంది అనమాట. మనకు టచ్ స్క్రీన్లోనే 4Gని కూడా మనము ఇన్బిల్ట్ అయితే చేసుకోవచ్చు. వెహికల్ చాలా అంటే చాలా సూపర్గా ఉందండి. నాకైతే ఫైనల్గా ఈ వెహికల్ బాగా నచ్చింది, కానీ ఇది ఎప్పుడు వస్తుందని చెప్పలేము. అప్పటి వరకు అయితే బెస్ట్ వెహికల్ సింపుల్ వన్ అనుకుంటున్నాను నేను. చాలా అంటే చాలా బాగుంది అది. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం, అంతవరకు బాయ్.